నమస్తే, వెల్కమ్ టు స్టార్ స్ట్రక్. మనతో పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు పండితులు సీతాపతి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనకి వాస్తు ప్రకారం చూసుకోండి, ఇంట్లో మూలలు, ప్రహారీ గోడలు వీటికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది అంటారు. అవి సరిగ్గా లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటారు. మరి మన ఇంట్లో ప్రహారీ గోడలు కానీ ఏ విధంగా ఉండాలంటారు వాస్తు ప్రకారం? చిన్న చిన్న ఇబ్బందులేం కాదమ్మా, పెద్ద పెద్ద ఇబ్బందులే వస్తాయి. మనం కొంతమంది సింహద్వారం వరకే కేర్ తీసుకుంటాము, జాగ్రత్త తీసుకుంటారు, మిగతా వదిలిపెడతారు. ఆ ఉత్తరం జాగా బాగుందా, తూర్పు జాగా బాగుందా, తూర్పులో ఈశాన్యంలో బావి కానీ ఏదైనా ఉందా, సరిపోయింది ఏంటి అనుకుంటారు. అది కాదు. గోడలు కానీ ప్రహారీ గోడలు మూలలు కానీ అన్ని చూసుకోవాలి. ఇది ఎట్లా ఉంటుందంటే, ఒక ప్రహారీ గోడని ఇంటి చుట్టూ జనరల్ గా ప్రహారీ గోడ ఉన్నట్టయితే ఆ ప్రహారీ గోడ అన్ని దిక్కులు 90 డిగ్రీలు ఉండాలి. కార్నర్స్, ప్రహారీ గోడ కార్నర్స్ నైరుతి కానీ ఆగ్నేయం కానీ ఈశాన్యం కానీ వాయువు కానీ 90 డిగ్రీస్ కోణాల్లో ఉండాలి. ఒక ఈశాన్యం మాత్రం క్రిటికల్ యాంగిల్లో కొంచెం పెరిగి ఉండాలి. అంటే అట్లీస్ట్ 1 or 2 inches 3 inches ఈశాన్యంలో తూర్పు వైపు పెరిగి ఉండొచ్చు, లేకపోతే ఉత్తరం వైపు కూడా పెరిగి ఉండొచ్చు. అంటే ఈశాన్యం పెంచిన ఎఫెక్ట్ రావాలని చెప్పి. అట్లా అని చెప్పి ఈశాన్యం బాగా పెంచి ఆ గోడలు బాగా పెంచినా కూడా దానిలో దోషాలు వేరే విధంగా వస్తాయి. అందువల్ల 90 degrees యాంగిల్లో అన్ని చేంజ్ చేసి ఈశాన్యం మాత్రం కొంచెం ఉత్తరం వైపు కానీ గోడని, తూర్పు వైపు కానీ దాన్ని జరపాలి. ఇది బేసికల్గా ప్రహారీ గోడ యొక్క లెక్కలు. ఆ మూలలు ఆ విధంగా పెట్టాలి. కొంతమంది ఏం చేస్తారు, ప్రహారీ గోడలో ఇళ్లలో, ప్రహారీ గోడ కాదు ఇంటిలో మూల ఈశాన్యం కరెక్ట్ మూలకు స్తంభం వస్తుంది, పిల్లర్ వస్తుంది. ఆ పిల్లర్ కనుక లోపలికి జరిగి ఉన్నట్టయితే, అంటే గోడ బయటకి పిల్లర్ లోపలికి ఇంటి లోపలికి జరిగి ఉన్నట్టయితే ఈశాన్యం వల్ల తగ్గిపోయినట్టే. అటువంటి జాగ్రత్తలు మనం ఫ్లాట్స్ కొనేటప్పుడు చూసుకోవాలి. ఈ అపార్ట్మెంట్స్ కొనేటప్పుడు లక్కీగా కొంతమందికి ఆ ఈశాన్యం పిల్లర్ లేకుండా బాగానే వస్తుంది. కొంతమందికి ఆ ఈశాన్యం పిల్లర్ లోపలికి జరిగి ఉన్నట్టు ఉంటుంది. లోపలికి జరిగి ఉన్నట్టయితే అటువంటి ఫ్లాట్ తీసుకోకుండా ఉండడం బెటరు. లేదు, దానికి వేరే విధమైన మార్గం కూడా ఉంది, కరెక్ట్ చేయొచ్చు కూడా. కానీ అటువంటి తీసుకుని దాన్ని మళ్ళీ ఖర్చు పెట్టి మళ్ళీ కరెక్ట్ చేయడం ఎందుకు, అటువంటి అవాయిడ్ చేస్తే బెటర్. అట్లాగే ఇంటి లోపల కూడా ఈ మూలలు, లోపల నైరుతి మూల జనరల్గా బెడ్రూమ్ పెట్టుకుంటాం. ఆ నైరుతి మూల ఆ గోడ కూడా లోపల 90 degreesలో ఉండాలి. అక్కడ మళ్ళీ కబోర్డ్ పెట్టి ఆ కబోర్డ్ని మళ్ళీ రకరకాల షేప్లో రౌండ్గా అందం కోసం అట్లా చేయడానికి వీల్లేదు. అట్లా ఈశాన్య మూల లోపల, ఇంటి లోపల క్రిటికల్ యాంగిల్లో ఉండాలి ఆ గోడలు. ఇంకా మనకి డౌట్ ఉన్నట్టయితే ఈశాన్య మూల ఈ మధ్య స్కట్టింగ్ టైల్స్ వేస్తాం. గోడకి కింద ఫ్లోర్కి ఆనుకునే దగ్గర స్కట్ టైల్స్ అని ఉంటాయి. ఈ స్కట్టింగ్ టైల్స్ ఈశాన్య మూల ఆ సైడ్ కానీ, అంటే తూర్పు వైపు ఉత్తరం వైపు తీసేస్తే మంచిది. లేకపోతే ఆ స్కట్ టైల్స్ ఏమాత్రం మందం ఎక్కువ ఉన్నా 1/2 inch చాలండి జీవితాలు పాడైపోవడానికి. నేను చూశాను, ప్రాక్టికల్గా చూసి చాలా మటుకు రెమెడీ నేను చూసి నేనే కరెక్ట్ చేశాను. కరెక్ట్ చేసిన తర్వాత ఎంతో ప్రాస్పెరిటీ వాళ్ళకి వచ్చింది. అందువల్ల 1/2 inch కదా, లేకపోతే పర్లేదు అని సమాధానం పడవద్దు. ఎందుకంటే మనం జీవితంలో ఒకటేసారి ఇల్లు కడతాం. కట్టింది ఏదో తృప్తిగా కట్టాలి. మన తర్వాత మన పిల్లలు కూడా బాగుండాలి, మన వంశం బాగుండాలి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ. అందువల్ల ఈ మూలలు చాలా ఇంపార్టెంట్, ఇంట్లో కానీ ప్రహారీ గోడలు కానీ. ప్రహారీ గోడలో ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది. అప్పుడప్పుడు పెద్ద పెద్ద మొక్కలు వేస్తారు. మొక్కలాంటి చెట్లు, వేప చెట్టు ఉంటే బాగుంటుందని, లేకపోతే రావి చెట్టు కొట్టలేక ఉండనివ్వండి, కొడితే పాపం అని చెప్పి అట్లా వదిలేస్తారు. వదిలేస్తే ప్రస్తుతానికి ఏం ప్రాబ్లం కనబడదు. ఒక 9 years 10 years అయిన తర్వాత పెద్ద వృక్షాలు అయిపోతాయి. వృక్షాలు అయిపోతే చెట్టు ఎంత పైకి ఎంత పెరిగిందో కింద కూడా ఆ రూట్స్ అంత లోపలికి వెళ్ళిపోతాయి, బలంగా తయారవుతాయి. ఎప్పుడైతే ప్రహారీ గోడ ఆనుకుని ఉంటాయో ఆ వేళ్ళు, ఆ చెట్టు యొక్క వేళ్ళు గోడలు లేపుతాయి. గోడలు లేపినప్పుడు ఆ గోడ లోపలికి పడవచ్చు, లేకపోతే బయటికి పడవచ్చు. చాలా మటుకు చూస్తుంటాం, కొన్ని ఒక 20-30 ఏళ్ళ వయసున్న హౌసెస్ ప్రహారీ గోడలు చూస్తే చెట్లు ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ ఫాల్ట్ కనబడుతుంది. అంటే మేము అదే దృష్టిలో చూస్తాం కాబట్టి మేము అవన్నీ కనబెడుతుంటాం. సో అటువంటి పొరపాటు చేయకూడదు. సో మూలలు, ఇంటికి మూలలు చాలా ఇంపార్టెంట్. అదమ్మా.